రూపాయల జీతము కటింగులు పోను 67,000 రూపాయలు చేతికి వచ్చే రోజున నేను వెళ్ళి దిగింది అక్కడ. అది ఎందుకు, నా ఇంటి ఖర్చు ప్లస్ నా కిస్తీ కట్టాలి అక్కడ. అంటే ఇంటికి ఒక 30,000 పంపిస్తే 15,000 రూపాయలు నాకు కిస్తీ పడేది బ్యాంక్ అకౌంట్. ఇది ఇంటి లోన్ తీసుకున్నాను కాబట్టి ఇది ఒక 30, అదొక 15, 45,000 పోతే నాకు అక్కడ ఇంకా మిగిలేటటువంటిది ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ కానీ. కాబట్టి నేను లెక్కేసుకోవాలి. అప్పుడు నేను 4,500 అద్దెకి దిగి ఒక ఏడాది తర్వాత, అదేది 2 గదుల ఇల్లు, అది బస్తీలు. ఏడాది తర్వాత అది ఎక్కువ అనిపించి ఆ పైన ఒకే ఒక్క రూమ్ ఉంది, ఓన్లీ సింగిల్ రూమ్. అది కూడా దాన్ని ఏమంటారు, ఆ రూమ్ లోపల వరకు ఇది చేశారు కానీ బయట ప్లాస్టింగ్ బయట లేదు. అంటే మామూలు ఇటుక రాళ్ళు ఇసుక అట్లా కనబడతాయి. అయినా సరే నేను అందులో దిగా. ఎందుకు, 3,000 రూపాయలకి ఇస్తానన్నారు, 1,500 మిగులుతుందని. ఇది మధ్య తరగతోడి ఆలోచనకి సంబంధించినటువంటి అంశం. అదే నేను తర్వాత రోజుల్లో ఇక్కడ అమీర్పేటలో ఎస్ఆర్ నగర్ లో 15,000 అద్దెకి కూడా ఉన్నా. ఎందుకని, ఆ స్థాయి అక్కడ. ఇప్పుడు ఇక్కడ అద్దె హైయెస్ట్ ఉంటుంది, బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ స్థాయి అద్దె ఉంటుంది. అక్కడికి వచ్చి సామాన్యుడు ఎట్టు ఉండగలుగుతాడు? స్టార్టింగ్ లో అది సాధ్యం కాదు. మేబీ నేను అనుకోవడం రేపు పొద్దున 29లో ఓడిపోవచ్చేమో జగన్మోహన్ రెడ్డి. కానీ 34 వచ్చేటికి అదే చర్చ వస్తుంది. ఎందుకంటే అప్పటికి వీళ్ళు పూర్తి చేస్తా ఉంటారు కదా. పూర్తి చేశాక ఈ లెక్కలన్నీ గుర్తుకొస్తాయి. రన్నింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడచ్చు మనం ఏదైనా సరే, పూర్తి చేశాక గుర్తుకొస్తుంది ఏంటి మన జీవితం అన్నటువంటి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ లేకపోతే ఎట్లా? ఒక ఊరు ఓన్లీ ఈడ్చి పెడితే అంతా మొత్తం ఆ వాకింగ్ అంతా 1,00,000 ఎకరాలంటే వాకింగ్ చేయొచ్చు, అంతే కదా. లేదా సరదాగా తిరగచ్చు, రోజులో తిరిగేయచ్చు 1,00,000 ఎకరాలు. అదే నీకు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో నువ్వు మొత్తం తిరగలుగుతావు ఒక రోజులో? అసాధ్యం. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి తిరగడానికి సరిపోద్ది మనకి ఓ రోజు అంతా. ఎల్బీ నగర్ దగ్గర నుంచి కుకట్పల్లి వెళ్ళడానికి రోజు సరిపోద్ది మనకి. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు సరిపోద్ది. అంత టైం పడుతుంది. ఇక్కడ మనకి మెయిన్లీ ఏంటంటే, నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను లా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్న హైకోర్టుకి వెళ్ళి, నేను రోజు గుంటూరు నుంచినో విజయవాడ నుంచినో హైకోర్టుకి వెళ్ళాలి కానీ అక్కడ నేను ఉండటానికి లేదు కదా అవకాశం. రేపు ఈవెన్ భవిష్యత్తులో ఆ మిగతాది పూర్తయినా సరే నేను చెప్పినట్టు ఈ ధనవంతులైనటువంటి వాళ్ళ ఇళ్ళ కట్టించిన ఇళ్లలో అద్దెకి దిగితే కూడా 30,000, 40,000 అద్దె పడుతుంది అక్కడ. ఎట్లా కడతాను నేను? 30,000, 40,000 అద్దె కట్టి నాకు సంబంధించినటువంటి జూనియర్లకు డబ్బులు ఇచ్చి పైన తినడానికి అవి వేసుకుంటాం, 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది కదా. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను అక్కడ ఉండగలిగినటువంటి కేసులు అక్కడ ఉంటాయా నాకు హైకోర్టులో? ఎట్లా మరి? మళ్ళీ క్లయింట్స్ అక్కడ దాకా రావాలి కదా. కానీ వయబిలిటీ, జగన్ ఇప్పుడు దూషించవచ్చు. ఇప్పుడు ఆ దూషణ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదట హైటెక్ సిటీ కట్టినప్పుడు దూషించారు, ఆయనే చెప్తారు కదా. ఇప్పుడు జగన్ చెప్పే ప్రతిపాదన దూషించవచ్చు. జగన్ ని కాకుండా చంద్రబాబు నాయుడు సక్సెస్ కావాలంటే సింపుల్, ఇప్పుడు దూషించవచ్చు. మీరు అన్నట్టు వాళ్ళ చేతిలో ఉన్న మీడియా ఎకో సిస్టమ్ ద్వారా ప్రచారం చేయొచ్చు. కానీ పూర్తయిన తరువాత వచ్చే చర్చ అదే, 29 గ్రామాలకేనా రాజధాని. కానీ రేపేంటి జగన్మోహన్ రెడ్డి విజన్? ఒకవేళ అధికారంలోకి వస్తే నిన్న ఆయన చేసిన ప్రకటన ప్రకారం గనక మనం చూసుకుంటే కంప్లీట్ గా విజయవాడలో కూర్చునే పరిపాలన చేస్తారా? చేస్తే గనక